మనకు నచ్చిన పని ఎంత కష్టమైనా చేస్తాం, అదే నచ్చని పని ఎంత ఈజీగా ఉన్నా కూడా పట్టించుకోము. సో మన యాక్షన్స్ అండ్ డెసిషన్స్ అన్నీ మన డిజైర్స్ అండ్ వాటిని అప్రోచ్ అయ్యే విధానం మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ అప్రోచ్ తర్వాత దక్కే రిజల్ట్ మీద మీ యాటిట్యూడ్ని ఒక్కసారి గమనించండి. అనుకున్నది అచీవ్ చేస్తే మనకే తెలియకుండా మన యాటిట్యూడ్లో గర్వం, అహంకారం మొదలవుతాయి. ఒకవేళ దక్కలేదంటే వెంటనే కోపం, ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తాయి. ఇక్కడ మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే, నేను అనుకున్నది ఎలాగైనా జరిగి తీరాలి అని మొండి పట్టు పడితే మీలో క్రియేట్ అయ్యే ఎమోషన్స్ నెగటివ్గా ఉంటాయి. ఇక నెగటివిటీ అంటే కొత్తగా చెప్పక్కర్లేదు, కంప్లీట్ డిస్ట్రక్షన్. సో ఇవాల్టి భాగవతం ఎపిసోడ్లో ఈ కాన్సెప్ట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే కథను, అలాగే నెగటివిటీని తగ్గించుకోవడానికి చెప్పబడిన సొల్యూషన్స్ కూడా తెలుసుకుందాం. రెఫరెన్స్ కోసం వ్యాస భాగవతాన్ని ఉపయోగిస్తున్నాం. సో లెట్స్ బిగిన్. నేను మీ లైఫ్ వరమా, ఇక చెప్పేది వినురవేమా. మన పురాణాల్లో ప్రతి ఒక్కరి జన్మ, అది మంచివారైనా చెడ్డవారైనా, పొటెన్షియల్ కపుల్ వల్లనే జరుగుతుంది. అలాగే సనకాది మునులు శపించిన విష్ణువుని ద్వారపాలకులు జయా విజయులు కూడా మొదటిసారి పుట్టారు. మీరు ఆ వీడియో చూడకపోయి ఉంటే పైన ఐ బటన్ మీద లింక్ ఇస్తాను, క్లిక్ చేసి చూడండి. అంతేకాక మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న భాగవతం ఎపిసోడ్ కాబట్టి ఒక లైక్ కొట్టేయండి. బ్రహ్మ సృష్టించిన 10 మంది ప్రజాపతుల్లో ఒక్కడైన దక్షుడు తన కుమార్తెల్లో 13 మందిని మరీచి కుమారుడైన కశ్యపుడికిచ్చి పెళ్లి చేశాడు. అందులో ఒకరు దితి. ఒకరోజు సాయంత్రం అవ్వడంతో అప్పుడే కశ్యపుడు అగ్నికి పూజించడం పూర్తి చేసుకుని అగ్నిహోత్రాన్ని పాలతో ఆర్పేశాడు. అప్పుడు దితి అతని పక్కకొచ్చి నిలబడి, స్వామి, ఈ సమయంలో నాకు మీతో రమించాలనిపిస్తుంది. నా కోరిక తీర్చి ఈ తీయటి బాధను అంతం చేస్తారా అని కోరింది. సింపుల్ గా చెప్పాలంటే ఫిజికల్ గా ఇంటిమేట్ అవ్వాలని కోరుకుంది. నీ కోరిక తప్పకుండా తీరుస్తాను, కానీ దానికంటే ముందు నేను చెప్పే కొన్ని విషయాలు నువ్వు అర్థం చేసుకోవాలి. భర్త అనుభవించే కష్టాలైనా సుఖాలైనా అన్నిట్లోనూ భార్య తోడుగా ఉంటుంది, అన్ని విధాలుగా సాయం చేస్తుంది. అలాంటి భార్య అయిన నీపై నాకు ప్రేమ, గౌరవం రెండూ ఉన్నాయి. కానీ నీ కోరిక తీర్చడానికి ఇది సరైన సమయం కాదు. రోజు సాయంకాల వేళ సూర్యుడు అస్తమించే సమయం ఎంతో పవిత్రమైనది. మహాదేవుడు నందీశ్వరుడిపై ఎక్కి తన ప్రమదగణాలతో పాటు విహరిస్తుంటాడు. ఈ ఘడియలో శివుడు సూర్య చంద్ర అగ్ని లాంటి తన 3 కళ్ళు తెరిచి ఈ ప్రపంచాన్ని చూస్తుంటాడు. ఒంటి నిండా పూసిన బూడిదతో ఒళ్ళు బంగారంలా మెరిసిపోతూ వీచే గాలికి జుట్టు ఎర్రటి దుమారంలా కనిపిస్తుంది. ఈ సమయంలో లైంగిక సంపర్కం చేయకూడదు, అది మహాదేవుణ్ణి అవమానించినట్టే అవుతుంది. కాస్త సమయం ఓపిక పట్టు, ఈ ఘడియలు పూర్తయిన తరువాత నీ కోరిక నేను తీరుస్తాను అని కశ్యపుడు అన్నాడు. ఇంత చెప్పిన తర్వాత కూడా దితి వినలేదు. మనసంతా కామంతో నిండి విచక్షణ కోల్పోయి తన కోరిక తీర్చమని కశ్యపుడిని పదే పదే అడిగింది. ఎంతటి మహానుభావుడైన స్త్రీ చేతుల్లో ఓటమికి తలవంచక తప్పదన్నట్టు కశ్యపుడు దితి కోరిక తీర్చక తప్పలేదు. తీరా విచక్షణ తిరిగొచ్చాక కశ్యపుడు హెచ్చరించిన మాటలు గుర్తొచ్చాయి. కామంతో కళ్ళు చెవులు మూసుకుపోయి మీరు చెప్పిన మాటలు పట్టించుకోకుండా మహాదేవుణ్ణి అవమానించాను. అమ్మో, ఇప్పుడు మహాదేవుడు నాకు పుట్టబోయే బిడ్డలకు హాని చేస్తాడా? ఏదో ఒకటి చేసి ఆయన కాళ్లపై పడి క్షమించమని కోరుకుంటాను. నేను చేసిన తప్పుని మన్నిస్తారని ఒక్క మాట చెప్పండి స్వామి. ఎంతైనా నా సోదరి సతిని పెళ్లి చేసుకున్నవారేగా, నేను క్షమాపణ కోరితే కాదంటారా? స్వామి, దయచేసి ఏదో ఒకటి చెప్పండి అని దితి కశ్యపుడితో అనింది. చాలాసేపు మౌనంగా ఉన్న కశ్యపుడు నోరు విప్పి, నువ్వు పాపం చేయడమే కాక నా చేత కూడా చేయించావు. నీ మనసును కామవాంఛకు లోబడేట్టు చేశావు. నేను చెప్పిన మాటలు పట్టించుకోలేదు, శివుడికి ఇవ్వాల్సిన మర్యాద కూడా ఇవ్వలేదు. ఈ 3 తప్పులకు నువ్వు శిక్ష అనుభవించక తప్పదు. 2 దుష్టులు నీ గర్భాన జన్మిస్తారు. ముల్లోకాలు, దేవతలు అందరినీ బాధ పెడతారు, ధర్మాన్ని నాశనం చేస్తారు. ఆ విష్ణువు ఈ దుష్టులను అంతం చేసే వరకు అంతుపట్టని అరాచకాలు చేస్తారు అని అన్నాడు. కర్మ ఫలితాన్ని అనుభవించడం తప్పదని గుర్తించిన దితి, స్వామి, నా పిల్లలు ఒక బ్రాహ్మణుడి శాపం వల్ల కాకుండా కేవలం ఆ విష్ణువు చేతుల్లో మాత్రమే అంతమయ్యేట్టు వరం ఇవ్వండి, అప్పుడు వారికి ముక్తి లభిస్తుంది అని కోరుకుంది. నువ్వు అన్న మాటల్లో విష్ణువు పట్ల నీకున్న గౌరవం తెలుస్తుంది. అంతేకాక నీ తప్పు తెలుసుకుని క్షమాపణ కోరుకున్నావు కనుక నువ్వు కోరుకుంది తప్పక జరుగుతుంది. కేవలం విష్ణువు మాత్రమే నీ పుత్రులను అంతం చేస్తాడు. దితి, నీ మనసుకు ఊరట కలిగించే మరో విషయం చెప్పనా? నీ పిల్లలు దానవులైనా కూడా నీ మనవడు మాత్రం గొప్ప విష్ణు భక్తుడుగా పేరు పొందుతాడు. ఏం చేసినా, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా నారాయణుణ్ణి తలుచుకుంటూనే ఉంటాడు. ఇది గమనించే వారంతా అతన్ని మెచ్చుకోవడంతో పాటు ఒక
ఒక ఆదర్శంగా తీసుకుంటారు. మంటల్లో బాగా కాల్చితే బంగారంలో ఉన్న ఇంప్యూరిటీ అంతా ఎలా తొలగిపోతుందో అదే విధంగా మనుషులంతా వారిలో ఉన్న మెటీరియల్ డిజైర్స్ అన్నిటినీ దూరం చేసుకుని ఇతనిలా ఉండాలని కోరుకుంటారని చెప్పాడు. అతని గుణాల విషయానికి వస్తే సద్గుణ సంపన్నుడు, ధైర్య సాహసాలతో పాటు దయా కరుణలు తెలిసినవాడు, ఎటువంటి దుర్బుద్ధి కోపాలు లేనివాడై అందరినీ తనతో సమానంగా భావిస్తాడు, శత్రుపక్షం లేనివాడై చీకట్లో చల్లని చంద్రుడిలా వెలిగిపోతాడు. ఇతను పిలిస్తే ఆ శ్రీ మహావిష్ణువే దిగివచ్చి కళ్ళ ఎదుట నిలుస్తాడు అని కశ్యపుడు అతన్ని వర్ణించాడు. ఆ మాటలు విన్న దితి ఒకవైపు చేసిన తప్పుకు పశ్చాత్తాపంతో కన్నీళ్లు కార్చింది, మరోవైపు జరగబోయే మంచి గురించి తలుచుకుని మనసు కుదుటపరుచుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆఖరిగా దితి గర్భంలో 2 పిల్లలు ప్రాణం పోసుకున్నారు. భవిష్యత్తులో వారి వల్ల దేవతలకు జరగబోయే కీడు గుర్తొచ్చిన ప్రతి క్షణం దితి వెన్నులో వణుకు పుట్టింది. అది అడ్డుకోవాలనే ఉద్దేశంతో వీలైనంత సమయం ఆ పసిబిడ్డలను ప్రసవించకుండా గర్భంలోనే దాచుకుంది. అలా ఒక 100 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడే ఒక విచిత్రం జరిగింది. దితి గర్భం ఎంతో కాంతివంతంగా మారింది. ఒకవైపు ఈ వెలుగు రెట్టింపవుతుంటే యావత్ స్వర్గమే కాంతివిహీనమైపోయింది. ప్రపంచమంతా గ్రహణం కమ్ముకున్నట్టు అనిపించి దేవతలంతా ఆందోళనతో బ్రహ్మ వద్దకు వెళ్లి దీనికి కారణం అడిగారు. అప్పుడు బ్రహ్మ వైకుంఠంలో ద్వారపాలకులైన జయా విజయులు చేసిన పనుల నుంచి అప్పటి వరకు జరిగిన సంగతులన్నీ చెప్పుకొచ్చాడు. మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు, ఎంతైనా పుట్టబోయేది విష్ణు సేవకులైన జయా విజయులు కదా, వారిలో ఉన్న మునుపటి తేజస్సే ఈ గ్రహణానికి కారణం అని వివరించాడు. 100 ఏళ్ల తర్వాత కొన్ని చెడు శకునాల మధ్య పుట్టిన ఇద్దరికి హిరణ్యాక్ష, హిరణ్యకశిపు అని కశ్యపుడు నామకరణం చేశాడు. వీరే మొట్టమొదటి దానవులు. వారు పెరిగి పెద్ద ఏం చేశారు, ఎలా అంతమయ్యారు అని వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఇక ఇక్కడి వరకు చెప్పిన కథలో ఉన్న లైఫ్ లెసన్స్. దితి తన కోరిక తీర్చమని కశ్యపుడిని అప్రోచ్ అయిన విధానం. కశ్యపుడు ఫిజికల్ ఇంటిమెసీ తప్పని చెప్పలేదు, కానీ దానికి సరైన సమయం అది కాదని చెప్పాడు. అంత చెప్పినా కూడా దితి తన కోరిక తీర్చమని ఫోర్స్ చేసింది. ఆఖరికి 2 రాక్షసులు తన కడుపున పుడతారన్న రిజల్ట్ ని అనుభవించక తప్పలేదు. సో కోరికలుండటం సహజమే, కానీ వాటిని సాధించుకోవాలని మొండిగా పట్టుపట్టడం కరెక్ట్ కాదు. అలా చేస్తే దానికి తగిన కాన్సిక్వెన్సెస్ ని ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ ఇన్సిడెంట్ మనకు చెప్తుంది. ఈ సిచ్యువేషన్ సెక్షువల్ లస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, కానీ అది కూడా ఒక డిజైరే కదా. సో డిజైర్ అనే కామన్ పాయింట్ మీద ఫోకస్ చేద్దాం. ప్రతి మనిషిలో 3 క్వాలిటీస్ ఉంటాయి. సత్వ గుడ్నెస్, రాజసం డిజైర్, తామసం డార్క్నెస్. మనకున్న డిజైర్స్ అన్ని రజోగుణం నుంచి పుడతాయి. ఈ క్వాలిటీ మీలో ఎక్కువగా ఉంటే సంతోషాన్ని బయట నుంచి వెతుక్కునేట్టు చేస్తుంది. ఎగ్జాంపుల్ కి మీరు ఎవరితోనైనా గొడవపడ్డ సిచ్యువేషన్ తీసుకోండి. ఆ మొమెంట్ లో ఎదుటి వ్యక్తి మీకు అపాలజైజ్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. సారీ చెప్పేస్తే హ్యాపీగా ఉంటారు, లేదంటే బాధ, కోపం, చిరాకు ఇలాంటి ఎమోషన్స్ స్టార్ట్ అవుతాయి అనే బిహేవియర్ ఉంటే మీ సంతోషం ఏదో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ నుంచి పుడుతుందని అర్థం. ఇది దక్కనప్పుడు వచ్చే నెగటివ్ రియాక్షన్స్ మిమ్మల్ని మోడ్ ఆఫ్ డార్క్నెస్ లోకి తీసుకువెళ్ళి మీరు నెగటివ్ పర్సన్ గా మారడానికి కారణమవుతాయి. ఇక్కడ మన డిజైర్స్ పట్ల డిటాచ్మెంట్ ఉంటే అవి మనల్ని కంట్రోల్ చేయలేవు. సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళు సారీ చెప్తే చెప్పారు, లేదంటే ఇట్స్ ఓకే, అయినా ఇంత చిన్న విషయానికి గొడవలు ఎందుకు, మనమే వెళ్ళి మాట్లాడేద్దాం అనే ఆలోచన మొదలైతే మీరు అపాలజీ అనే డిజైర్ కి డిటాచ్ అయి ఉన్నారని అర్థం. సో ఈ డిటాచ్మెంట్ అనే క్వాలిటీ మనలో ఉండాలి. ఇది పెరగాలంటే దాని సోర్స్ అయిన సత్వగుణాన్ని పెంచుకోవాలి. అంటే ఒక పాజిటివ్ మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలి. పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్లతో టైం స్పెండ్ చేయడం, మైండ్ ని రిలాక్స్ చేసే, కాన్షియస్నెస్ ని క్లియర్ చేసే మెడిటేషన్, యోగా ప్రాక్టీస్ చేయొచ్చు, లేదా మైండ్ ని రిఫ్రెష్ చేసుకునే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. అన్నిటికంటే సింపుల్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ టెక్నిక్ అయిన మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయొచ్చు. అంటే మీరున్న పరిస్థితిలో ఆ క్షణం చేస్తున్న పని మీద మాత్రం ఫోకస్ చేస్తూ ఇతర డిస్టర్బింగ్ థాట్స్ అన్నిటినీ వదిలేయడం. దీని గురించి ఇంతకు ముందే ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను, ఎండ్ కార్డ్లో పిన్ చేస్తున్నాను, క్లిక్ చేసి చూడండి. సో అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నేను మీ లైఫ్ రామా, తిరిగి కలుస్తూనే ఉందాం.